నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నేను వినతి ముందుగా హెడ్లైన్స్ సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు శాఖాధిపతులకు పలు సూచనలు చేసిన శాసన సభాపతులు నగరంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు 130వ వర్ధంతి ఫూలే చూపిన బాటనే తమ ప్రభుత్వం అనుసరిస్తుందన్న రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా సిపిఐ మౌన దీక్ష మోదీ విధానాలు వ్యవసాయ రంగానికి తీరని నష్టమని రామకృష్ణ మండిపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఏపీ పట్టణ పౌర సమైక్య మండిపాటు పన్నుల పెంపుపై వాస్తవాలను ప్రభుత్వం దాచిపెడుతోందని బాబురావు ధ్వజం ఇక డీటెయిల్స్ చూస్తే శాసనసభ సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబులు అందించాల్సిన బాధ్యత ఆయా శాఖాధిపతులపై ఉందని శాసనమండలి చైర్మన్ షరీఫ్ పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల నేపథ్యంలో పలు శాఖల ముఖ్య కార్యదర్శులతో స్పీకర్ మరియు మండలి చైర్మన్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశాల ప్రారంభం రోజునే బిల్లులన్నీ సిద్ధం చేయాలని స్పీకర్ సూచించారు. వచ్చే సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్లు పలు శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశ హాల్లో ఈ సమావేశం జరగ్గా అధికారులకు స్పీకర్, చైర్మన్లు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సభలో ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం సభ్యుల ప్రాథమిక హక్కుని మండలి చైర్మన్ పేర్కొనగా సమావేశాలు ప్రారంభం రోజునే బిల్లులన్నీ సిద్ధం చేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. శాఖల వారీగా సభ్యులు అడిగే ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబులు అందించాల్సిన బాధ్యత ఆయా శాఖాధిపతులపై ఉందని షరీఫ్ అన్నారు. శాసనసభ సమావేశాలు ఫలప్రదం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, తమ నియోజకవర్గంలోని నెలకొన్న సమస్యలపై 0 అవర్లో ప్రశ్నల రూపంలో సభ దృష్టికి సభ్యులు తీసుకువచ్చిన సమయంలో ఆయా శాఖలు విధిగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలియచేయాలని అన్నారు. ఇక సమావేశాలు ప్రారంభం రోజునే బిల్లులన్నీ సిద్ధం చేయాలని, శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని, ఆ రోజే బిల్లులన్నీ సిద్ధం చేయాలని ఆయా శాఖాధిపతులకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. కోవిడ్ దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమావేశాలను పగడ్బందీగా నిర్వహించాలని అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే 130వ వర్ధంతి సందర్భంగా వైసీపీ మంత్రులు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రులు వేణుగోపాలకృష్ణ, ధర్మన కృష్ణదాస్ ఘనంగా నివాళులర్పించారు. సీఎం జగన్ బీసీలకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తున్నారని, అందులో భాగంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి సీఎం పెద్దపీట వేశారని వారు తెలిపారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే 130వ వర్ధంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఆయన విగ్రహానికి మంత్రులు వేణుగోపాలకృష్ణ, ధర్మన కృష్ణదాస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ, యుగ పురుషులు జ్యోతిరావు ఫూలే ఆశయాలు తీరే తరుణం సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాబోతుందని తెలిపారు. 130 సంవత్సరాల క్రితం మరణించిన మహాత్మా ఫూలేను స్మరించుకుంటున్నామంటే ఆయన ఆశయాలే మనల్ని నడిపిస్తున్నాయని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్తో సంబంధం లేకుండా మహిళలకు, బలహీన వర్గాలకు పదవుల్లో, పనుల్లో 50% అవకాశాలు కల్పించారని అన్నారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలకు సీఎం పెద్దపీట వేశారని చెప్పుకొచ్చారు. ఫూలే వారసులుగా ఆయన ఆశయాలను నిలబెడతామని మంత్రి వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. కార్యక్రమంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ధర్మన కృష్ణదాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ దళిత నేతలు పాల్గొన్నారు. యుగ పురుషులని చరిత్రలో చదివాం. శతాబ్దపు పైబడి 131 సంవత్సరాల క్రితం పరమపదించిన వారి ఆశయాలు సజీవంగా మనల్ని అందరినీ కూడా ఎప్పుడు నడిపిస్తున్నటువంటి నాయకుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు. వారి ఆశయ సాధన
గతంలో గడిచినటువంటి అనేక మంది సంఘ సంస్కర్తలు, ప్రత్యేకించి బడుగులు బలహీనుల యొక్క జీవితాల్లో మార్పుని కోరుకున్నటువంటి నాయకుడిగా వారిని ఆరాధించేటువంటి వారి యొక్క ఆశలు తీరే తరుణం నేడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూలే గారు ఆశ్రయించినటువంటి స్త్రీ విద్య అంటే ఆయన పరిపాలన మొత్తంగా విద్యకు ప్రాధాన్యతనివ్వడం ద్వారా అందున మహిళలకు సమపాలలో అంటే 50% రిజర్వేషన్స్ కోసం పోరాటం చేసి సాధించలేనటువంటి మా సంఘ నాయకులకి రిజర్వేషన్స్తో పని లేకుండా 50% మహిళలకి అన్ని పదవుల్లోనూ 50% రిజర్వేషన్ కల్పించడం, వర్క్స్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిటీల్లో, మార్కెటింగ్ కమిటీల్లో ప్రత్యేకించి బలహీన వర్గాల్లో జనించి సమాజంలో ఎక్కడ గుర్తింపు లేనటువంటి కనీసం వార్డు మెంబర్గానో కౌన్సిలర్గానో గెలవలేనటువంటి సామాజిక స్థితి ఉన్నటువంటి కొన్ని కులాలని గుర్తించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశ చరిత్రలో బలహీన వర్గాల వారు ముఖ్యమంత్రులైనా కూడా సాధించలేనటువంటి విధంగా ఎక్కడో బలహీనుడిగా ఉన్నటువంటి పరిస్థితులను మార్పు చేసి ఇవాళ బలహీనులు కాదు మీరు బలవంతులు, ఈ సమాజ నిర్మాణానికి మీరు చాలా సామాజిక సేవ చేసినటువంటి మా సమాజ నిర్మాణ వెన్నుముకలాంటి బ్యాక్ బోన్ క్లాస్ అనేటువంటి ఒక పదం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట వచ్చిన తర్వాత మనకు అర్థమవుతోంది. నివార్ తుఫాన్ నుంచి కోలుకోక ముందే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. రానున్న 48 గంటల్లో ఇది వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ విభాగం తెలిపింది. ఫలితంగా డిసెంబర్ 1 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 48 గంటల్లో ఇది వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో డిసెంబర్ 1 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ వాయుగుండం పశ్చిమ దిశగా కదిలి డిసెంబర్ 2న దక్షిణ తమిళనాడులోని కోస్తా ప్రాంతాన్ని తాకుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే మంగళవారం, బుధవారాల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో కరైకల్, మహే, లక్షద్వీప్ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ తీరం, దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం దాటాక బలహీనపడి అరేబియా సముద్రం వైపు వెళుతుందని అక్కడ మళ్లీ బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే డిసెంబర్ 4 నుంచి 10వ తేదీల మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడేందుకు అవకాశం కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. పోలవరం, అమరావతి అంశాలపై పోరాటం చేయలేని దుస్థితిలో తెలుగుదేశం పార్టీ కొనసాగుతుందని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే రాజధాని మార్పుకు వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వ్యాఖ్యానించారు. అధికార ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించిన మహేష్, జనసేన మాత్రమే కేంద్రంతో కలిసి అన్ని సమస్యలకు పరిష్కారం చూపగలదని, ఆ దిశగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలతో భేటీ అయ్యారని వెల్లడించారు. పంజా సెంటర్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. వన్టౌన్లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ, బీజేపీ కేంద్ర నాయకులతో తమ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారని, ప్రజలు రాష్ట్రాభివృద్ధిలో తమ నాయకుడి చిత్తశుద్ధి ఏమిటో అందరికీ అర్థమైందని తెలిపారు. పోలవరం నిర్మాణం, అమరావతి రాజధాని అంశంపైన పవన్ చర్చించారని స్పష్టం చేశారు. అమరావతి, పోలవరంపై పోరాటం చేయలేని దుస్థితిలో టీడీపీ ఉందని విమర్శించారు. వైసీపీ నేతలు స్వార్థ ప్రయోజనాల కోసమే రాజధాని మార్పు అని అన్నారని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ రెడ్డి నోరు విప్పాలని, పోలవరం ఎత్తుపై ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. 5 మీటర్ల దగ్గర మీరు నిర్మాణం పూర్తి చేస్తారా? 194 టీఎంసీల నీటిని నిల్వ చేస్తారా? లేకపోతే 115 టీఎంసీలు నీరు నిల్వ చేస్తారా? ఈ అంశాల మీద మీరు స్పష్టంగా ముఖ్యమంత్రి గారే బయటకు వచ్చి ప్రకటన చేయాలి. కానీ రోజుకో మంత్రితో ఇష్టానుసారం మాట్లాడిస్తే రైతులు, ప్రజలు అందరూ కూడా గందరగోళానికి గురవుతూ ఉన్నారు. మీకు ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం మీద మీకు చిత్తశుద్ధి లేదనేటువంటి విషయం ప్రజలకు అర్థమవుతా ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనుకుంటే మీరు బయటకు రండి, స్పష్టమైనటువంటి
ప్రకటన జారీ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయింది. ఈ రాష్ట్రానికి రాజధాని ఎక్కడో కూడా తెలియనటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోజున గందరగోళానికి గురి చేసినటువంటి పరిస్థితి. ఇకనైనా బయటికి రండి. ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పనులాపి అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామనేటువంటి ప్రకటన చేయండి. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఈ అంశానికే కట్టుబడి ఉంది. మీరు కూడా బయటకు వచ్చి అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామనేటువంటి ప్రకటన చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి పోలవరం గురించి, అమరావతి గురించి మాట్లాడితే, మరి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన గారు పోలవరం గురించి మాట్లాడడానికి వెళ్ళామన్నారు. 5 రోజుల నుంచి మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఢిల్లీలో ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? ఇంతవరకు ఒక్క ప్రకటనైనా మీ దగ్గర నుంచి జారీ వచ్చిందా? ఒక్క ప్రకటనైనా జారీ చేశారా? మేము పలానాలను కలిసాం, పలానాలతో చర్చించాం, ఈ రకంగా ముందుకు పోతాను, ఒక్క ప్రకటనైనా వచ్చిందా బుగ్గన రాజేంద్ర రెడ్డి గారి దగ్గర నుంచి? ప్రకటన రాలేదంటే మీరు ఢిల్లీలో రగ్గు కప్పుకొని హాయిగా పడుకున్నారని రాష్ట్ర ప్రజలైతే భావిస్తూ ఉన్నారు. కార్ల్ మార్క్స్తో పాటు కార్మికులను పోరాటాల వైపు పయనించేలా చేసిన మహోన్నత నాయకుడు ఏంగిల్స్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రస్తుతం దేశంలో మతోన్మాద పార్టీలు ఇష్టానురాజ్యంగా నిరంకుశ ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తున్నాయని, తిరిగి పోరాటాలకు నెలవైన వామపక్ష పార్టీల వైపు ప్రజలు ఖచ్చితంగా చూస్తారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ కమ్యూనిస్టు సిద్ధాంతకర్త ఏంగిల్స్ ద్విదశ జయంతిని పురస్కరించుకొని గాంధీనగర్లోని కార్ల్ మార్క్స్ మరియు ఏంగిల్స్ స్టాచ్యూల వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమాన్ని వామపక్ష నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, ఆనాటి సమాజంలో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై కార్ల్ మార్క్స్తో పాటు ఆయన స్నేహితుడైన ఏంగిల్స్ కూడా పోరాటాలను చేశారని అన్నారు. గతిదారి చారిత్రక భౌతికవాదాన్ని రచించిన ఏంగిల్స్ ఎందరో కార్మికులను ప్రభావితం చేసేలా కృషి చేశారని అన్నారు. ప్రస్తుతం దేశంలో మతోన్మాద పార్టీలు ఇష్టానురాజ్యంగా కులమతాల మధ్య విద్వేషాల రెచ్చగొడుతూ కార్మిక చట్టాలకు నష్టం వాటిల్లేలా పరిపాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. పోరాటాలకు నెలవైన వామపక్ష పార్టీల వైపు త్వరలోనే ప్రజలు చూస్తారని, మతోన్మాదులకు వారే గుణపాఠం చెబుతారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇవాళ 25 కోట్ల మంది కష్టజీవులు భారతదేశంలో కరోనా మహమ్మారి ఉన్నా లెక్క చేయకుండా వారందరూ కూడా రోడ్డెక్కారంటే మనకి స్పష్టంగా కనపడుతుంది. ఖచ్చితంగా కష్టజీవులందరూ కూడా సమైక్యమవుతారు, పోరాటాల్లో ముందుంటారు. పోరాటాల్లో అగ్రభాగాన్ని నడవడమే కాదు, ఎన్ని ఆటంకాలు వచ్చినా వారు వెనక్కు జంకరని కూడా మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ నగరంలోకి రైతులు రాకుండా అనేక ఏర్పాట్లు చేసినప్పటికీ, పెద్ద ఎత్తున పోలీసులను పెట్టి లాఠీ చార్జీలు చేయడం ద్వారా, జల ఫిరంగులు మోగించడం ద్వారా ఎంతో ప్రయత్నం చేసిన మొక్కవోని దీక్షతో వాళ్ళందరూ కూడా ఢిల్లీ నగరం చేరుకొని అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారంటేనే ఖచ్చితంగా కష్టజీవులు దేనికి భయపడరు, వారు ముందుంటారు, పోరాటాల్లో అగ్రభాగాన ఉంటారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఖచ్చితంగా మార్పులు వస్తాయని కూడా నేను విశ్వసిస్తూ ఉన్నా. ఈ శతాబ్ది ఈ ఉత్సవాలను మనం ఇక్కడ అన్ని పార్టీలు సమైక్యంగా జరుపుకోవటం అనేది ముదావహమైనటువంటి విషయం. మార్క్సిజం అని అంటే మార్క్స్ ఎంగెల్సిజం ఇద్దరు, చాలామంది మార్క్స్ కృషిని మాత్రమే గుర్తిస్తుంటారు. ఆ మార్క్స్దే ప్రధానమైన కృషి అని ఎంగెల్స్ కూడా చెప్పాడు, అందుకని మార్క్సిజం అంటున్నాం. కానీ ఎంగెల్స్ యొక్క కాంట్రిబ్యూషన్లో ఇప్పుడు జమీందార్ గారు, చంద్రరావు గారు వీళ్ళు మాట్లాడారు. నేను అన్ని విషయాలు చెప్పను. 2 విషయాలు. ఒకటి, అర్థశాస్త్రంలో మార్క్స్ ఎలాంటి కృషి చేశాడో, గతితారిక చారిత్రక భౌతికవాదాన్ని రూపొందించడంలో ఎంగెల్స్ అలాంటి కృషి చేశాడు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఫాసిస్టు విధానాలను అవలంబిస్తూ విప్లవ రచయితలను, మేధావులను నిర్బంధిస్తోందని విరసం నాయకులు దివికుమార్ ఆరోపించారు. ప్రజల పక్షాన పౌర హక్కులను పరిరక్షించేందుకు తమ వాణిని వినిపించిన వారిని మోదీ ప్రభుత్వం అప్రకటిత నిర్బంధానికి గురి చేస్తోందని చెప్పుకొచ్చారు. విరసం కవి కామ్రేడ్ పెద్దికృష్ణ సంస్మరణలో ఫాసిజం, ప్రజాస్వామ్య కర్తవ్యాలు అంశంపై సభను విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విరసం నాయకులు దివికుమార్ మాట్లాడుతూ, ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం నుంచే ప్రజల వైపు వాణిని వినిపించే నాయకులు, మేధావులపై నిర్బంధం కొనసాగిందని గుర్తు చేశారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హయాంలో నాటి ఇందిరాగాంధీ అప్రకటిత నిర్బంధం అమలవుతుందని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ చట్టాన్ని పరిరక్షించే వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ విప్లవ రచయితలను, మేధావులను అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ ఫాసిస్ట్ విధానాలను మానుకొని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్బంధించిన మేధావులను విడుదల చేయాలని కోరారు. అంతో ఇంతో చట్టబద్ధమైనటువంటి వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేసుకుంటూ ఆ పరిపాలన సాగుతుంది. అంటే చట్టబద్ధంగా కొన్ని ప్రశ్నించేటటువంటి అవకాశాలు, చట్టబద్ధంగా ప్రజల కొన్ని వాస్తవాలైనా చెప్పే అవకాశాలు, వీటిని కూడా వాళ్ళు నిరాకరిస్తూ వస్తున్నారు. అది చట్టబద్ధ వ్యవస్థలని విధ్వంసం చేయడం ఒక రకమైతే, రెండోది చట్టవిరుద్ధంగా తమ ఆర్ఎస్ఎస్ తరహా ఆ శక్తులతోటి వాళ్ళు ఎవరైతే తమకు వ్యతిరేకులు అనుకున్నారో వాళ్ళని హత్యలు గావించడం. అది మనం చాలామందిని చూసాం. దబోల్కర్ను చూసాం, కల్బుర్గిని చూసాం, గౌరీ లంకేష్ను చూసాం, అట్లాగే గోవింద పన్సారిని చూసాం. ఇట్లాంటి వాళ్ళందరినీ ఈ శక్తులు రహస్యంగా హత్యలు కావించుకుంటే అది హత్యా రాజకీయాలని దాని ప్రభుత్వం వాటిని ఆ హత్యా రాజకీయాలకు పాల్పడ్డ వాళ్ళని పాలకులు ఏమీ అనకుండా వాళ్ళకి చట్టబద్ధంగా కాపాడుతూ ఉండేటటువంటి ప్రక్రియలు అనుసరించడం, ఇవన్నీ కూడా ఈ ఫ్యాసిస్ట్ పద్ధతుల్లో, ఫ్యాసిస్ట్ ధోరణులు, ఫ్యాసిస్ట్ పద్ధతుల్లో భాగం. కేంద్రంలోని బీజేపీ సర్కార్పై సిఐటియు నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు, కార్మికుల పట్ల మోదీ సర్కార్ దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నూతన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ రైతులు శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తుంటే వారిపై బాష్పవాయువు, లాఠీ చార్జీలు చేసి దుర్మార్గంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని యూనియన్ నాయకులు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న రైతుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లోని సిఐటియు కార్యాలయం వద్ద కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర నాయకులు ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతుల పట్ల, కార్మికుల పట్ల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీజేపీ విధానాలను ప్రశ్నించిన వారిపై దేశద్రోహిగా అపవాదు ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు వ్యతిరేకంగా చట్టాలను చేసిన కేంద్రం రైతు మెడకు ఉరితాడు బిగించిందని నాగేశ్వరరావు దుయ్యబట్టారు. దశాబ్దాల పోరాటాల ఫలితంగా కార్మికులు సాధించుకున్న హక్కులను మోదీ సర్కార్ కాలరాస్తోందని ఆయన విమర్శించారు. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకి, వ్యవసాయ రంగానికి నష్టం కలిగిస్తూ 3 బిల్లులు తెచ్చింది. ఈ బిల్లుల్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా దాదాపు 500 రైతు సంఘాలన్నీ కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. ఢిల్లీకి చేరుకోకుండా రైతుల మీద దమనకాండను ప్రయోగించింది, లాఠీ చార్జీ, వాటర్ క్యానల్ ప్రయోగించింది. దీన్ని సిఐటియు ఏపీ కమిటీ ఖండిస్తోంది. మోడీ ప్రభుత్వం ఈ బిల్లుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైతులకు మద్దతుగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు నిరసనలు తెలియజేస్తోంది. ప్రభుత్వం వెంటనే రైతులకి, ప్రజలకి నష్టదాయకమైన వ్యవసాయ బిల్లుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల్ని ఢిల్లీ వెళ్లకుండా అడ్డగించారు, కందకాలు తవ్వారు, ఆటంకాలు ఏర్పరిచారు. అయినా సరే రైతులు ఢిల్లీకి వెళ్ళాలని చెప్పి పట్టుదలగా నిశ్చయం చేసుకున్న తర్వాత ఢిల్లీ పోలీసులు వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకొని స్టేడియంలు ఏర్పాటు చేయాలని చెప్పి ఢిల్లీ ఆపు ప్రభుత్వాన్ని కోరితే రైతుల్ని జైల్లో పెట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం నిరాకరించింది. గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలోకి రైతుల్ని అనుమతించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టదాయకమైనటువంటి వ్యవసాయ బిల్లులను 3 కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి సిఐటి ఆంధ్రప్రదేశ్ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ బీజేపీ దమనకాండను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నటువంటి సంఘాలకి అభినందనలు తెలియజేస్తూ ఉంది. కార్తీక మాసంలో వచ్చే శని త్రయోదశి సందర్భంగా ముత్యాలంపాడులోని శివాలయంలో స్వామివారికి తైలాభిషేకాలు, పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు విశేషంగా తరలివచ్చి అభిషేకాలను నిర్వహించారు.
ముత్యాలంపాడులో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కార్తీక మాసం శని త్రయోదశి సందర్భంగా వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు తైలాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శని త్రయోదశి సందర్భంగా స్వామివారికి భక్తులు అభిషేకాలను నిర్వహించారని, వేకువజాము నుంచే ఏకవార రుద్రాభిషేకం, మంత్రపుష్పం పూజా కార్యక్రమాలను నిర్వహించామని అన్నారు. అంతేకాక వేద స్వస్తితో పూజా కార్యక్రమాలు పూర్తవుతాయని తెలిపారు. శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసమైన సకల దేవతలకు అనుగ్రహింపజేసేటువంటి శక్తి ఉన్నటువంటి పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఈ కార్తీక మాసంలో పరమశివుడిని అభిషేకించి అర్చించి విశేషమైన ఫలితం పొందొచ్చు. మన జీవితంలో ఉండే కర్మలన్నీ తొలగించుకోవచ్చు. ఈరోజు విశేషంగా శని త్రయోదశి అంటే స్వామివారికి చాలా ప్రీతికరమైన రోజు. శనీశ్వర స్వామివారికి ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని. జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా శనీశ్వరుడు ప్రతిరోజు కూడా ఏదో సమయంలో సంచరిస్తూ ఉంటాడు. అటువంటి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలనుకుంటే తప్పనిసరిగా ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుని శనీశ్వరి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించాలని మనవి చేస్తున్నాం. రేపు విశేషంగా కార్తీక పూర్ణమి మన రామలింగేశ్వర స్వామి ఆలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం, జ్వాలాతోరణం కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ పార్వతీ సమేత శ్రీరామలింగేశ్వర స్వామివారి దేవస్థానం ముత్యాలంపాడు. ఈరోజు స్వామివారికి శని త్రయోదశి సందర్భంగా స్వామివారికి విశేషంగా తైలాభిషేకం జరిపించడం జరిగింది. అలాగే స్వామివారికి శ్రీ పార్వతీ సమేత శ్రీరామలింగేశ్వర స్వామివారికి ఉదయం గోపూజ, మహన్యాస పారాయణపూర్వక ఏకవార రుద్రాభిషేకము, తర్వాత భక్తుల చేత విశేష అభిషేకములు జరిపించడం జరుగుతోంది. తర్వాత మహన్యాస పారాయణపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకము, సాయంత్రం విశేష హారతులు, మంత్రపుష్పము, వేదస్వస్తి కార్యక్రమం జరుగుతుంది. రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ఉదయం గోపూజ, మహన్యాస పారాయణపూర్వక ఏకవార రుద్రాభిషేకము, ఏకాదశి రుద్రాభిషేకము, లక్షపత్రి పూజ అనే కార్యక్రమం, తర్వాత నందాదీప సేవ, జ్వాలాతోరణం అనే కార్యక్రమాలు తప్పకుండా జరుగుతాయి. భక్తులందరూ కూడా కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ దేవాలయాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. డిఎస్సి 2008లో నష్టపోయిన అభ్యర్థుల నుంచి బిల్లింగ్ లెటర్లు తీసుకుని ఇప్పటి వరకు జాయినింగ్ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆంధ్రప్రదేశ్ బిఎడ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు పిల్లవెలుగు జ్యోతి తెలిపారు. సీఎం జగన్ పాదయాత్రలో లోటస్ పాండ్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, తమకు జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిఎస్సి 2008లో నష్టపోయిన అభ్యర్థుల నుంచి బిల్లింగ్ లెటర్లు తీసుకొని ఇప్పటి వరకు జాయినింగ్ ఆర్డర్లు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ బిఎడ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో జగనన్న మీద అలకా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బిఎడ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు పిల్లవెలుగు జ్యోతి మాట్లాడుతూ డిఎస్సి 2008లో ఎంపికయ్యి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయించుకొని గత 12 ఏళ్లుగా తమకు అన్యాయం జరుగుతూనే ఉందని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాటాలు చేస్తూనే ఉన్నామని అన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆర్థిక శాఖ, న్యాయశాఖ, విద్యాశాఖ ఆమోదం ఇచ్చిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2193 మందికి ఉద్యోగాల్లో చేరాలని రమ్మని చెప్పి డిఈఓ కార్యాలయంలో బిల్లింగ్ లెటర్లు తీసుకున్నారని పేర్కొన్నారు. అలంకర్ సెంటర్లో డిఎస్సి 2008లో సెలెక్ట్ కాబడి నష్టపోయినటువంటి అభ్యర్థుల నుండి మే నెలలో మా దగ్గర నుంచి బిల్లింగ్ లెటర్స్ తీసుకోవడం జరిగింది. బిల్లింగ్ లెటర్ ఇచ్చి 7 మాసాలు కావస్తున్నా మాకు నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు అలంకర్ సెంటర్లో జగనన్న మీద అలకా కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్ చేరాలని ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అయితే మాకు మా ఫైల్కి సంబంధించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కరోనా టైంలో ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం జరిగింది, న్యాయశాఖ అనుమతి ఇవ్వడం జరిగింది, విద్యాశాఖ అనుమతి ఇవ్వడం జరిగింది. 22 మంది ఐఏఎస్లు కమిటీ వేసి ఆ కమిటీలు కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాని కారణంగా మే నెలలో బిల్లింగ్ తీసుకున్నారు. కానీ ఎప్పటికీ కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల మాకు ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగాలు పోయి ప్రభుత్వం కూడా ఉద్యోగం కల్పించకపోవడం వల్ల మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వము తరపునటువంటి వ్యవహరిస్తున్నటువంటి తండ్రిలా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జోక్యం చేసుకొని మా ఫైలు ఎస్ఎస్ రావత్ గారి దగ్గర నుంచి కంప్లీట్ చేసి సిఎస్ మేడం గారి దగ్గర పంపించి త్వరగా మాకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పిల్లా వెలుగు జ్యోతి, ఆంధ్రప్రదేశ్ బిఈడి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు.
మేము 2008 డిఎస్సిలో 4567 మంది మేము సెలెక్ట్ కాబడ్డామండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. అయితే 30-70 రేషియో వలన మేము మా ఉద్యోగాలు కోల్పోయాము. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మా యొక్క అన్యాయాన్ని గుర్తించి అది 22 మంది IAS అధికారులు అలాగే ప్రభుత్వ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మాకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మా నుండి కాంట్రాక్ట్ బేసిక్లో చేయడానికి మే నెలలో విల్లింగ్ లెటర్స్ తీసుకున్నారండి. కానీ ఇప్పటికి 7 నెలలు అయ్యింది, మాకు ఉద్యోగాలు ఇవ్వలేదండి. దయచేసి మా యొక్క ఆకలి బాధను మా యొక్క వేదన అర్థం చేసుకోండి. మా కుటుంబ పరిస్థితుల్లో చాలా దిగజారిపోయాయండి ఉద్యోగాలు లేక. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని సిఐటి నాయకులు సత్యబాబు అన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ తన వైఖరిని మార్చుకోకుంటే రైతు కార్మిక లోకం ఉద్యమ బాట పడుతుందని హెచ్చరించారు. ఢిల్లీలో అన్నదాతలపై బీజేపీ ప్రభుత్వం జరిపిన దమనకాండను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సత్యబాబు మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను క్షోభకు గురిచేసే విధంగా మోదీ సర్కార్ కొన్ని నల్ల బిల్లులను తీసుకువచ్చిందని ఆరోపించారు. రైతులను రైతు సంఘాలను సంప్రదించకుండా రైతులకు నష్టం వాటిల్లేలా రైతు వ్యతిరేక బిల్లులను తేవడమే కాక వాటిని వ్యతిరేకించి ఢిల్లీకి వచ్చిన రైతులపై లాఠీచార్జీ చేయించడం అమానుషమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో అన్నదాతలపై జరిగిన దమనకాండను ఖండిస్తున్నామని, ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు. భారతదేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతుని అంబానీ ఆదానీల యొక్క స్వప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం వారి యొక్క జీవితాలని పణంగా పెడుతుంది. వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చి ఏమాత్రం రైతు సంఘాలతో కానీ భారతదేశంలో ఉన్న రైతులతో కానీ చర్చ జరపకుండా ఉన్న పలంగా మరి చీకటి పద్ధతుల్లో అంటే అప్రజాస్వామికంగా పార్లమెంట్లో ఎటువంటి ఓటింగ్ లేకుండా ఈ వ్యవసాయ బిల్లుని తీసుకురావడం అంత అవసరమా అనే ఈరోజు రైతాంగం భారతదేశంలో ఉన్న రైతులందరూ కూడా ఈరోజు మోడీని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై గత 2 నెలలుగా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో రైతులు ఆందోళన చేస్తుంటే ఈ విషయం మీద రైతుల్ని చర్చలు పిలిచి సమస్యని పరిష్కారం చేయకపోవడం వల్ల చెలో ఢిల్లీ పిలిపించినటువంటి రైతుల మీద ఈరోజు అన్నం పెట్టే రైతుల మీద నీటి పిరంగులు బాష్పాయ గోళాలు లాఠీ ఛార్జీలు చేసి రైతుల యొక్క వెన్ను విరుస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. ఈ తీవ్రమైనటువంటి దాడి దేశం మీద జరిగే దాడిని రైతు మీద జరిగే దాడిని సిఐటియు దేశవ్యాప్తంగా ఈరోజు ఖండిస్తూ నిరసనలు తెలియజేస్తున్నాం. కార్మిక చట్టాలు రద్దు చేస్తుంది, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తుంది, అన్నం పెట్టే రైతు నోట్లో మట్టి కొడుతుంది. అందుకే ఇది దేశద్రోహ ప్రభుత్వం, రైతులకు వ్యతిరేక ప్రభుత్వం, కార్మిక వ్యతిరేక ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మే ప్రభుత్వం, దేశాన్ని హోల్సేల్గా అమ్మేస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి రైతాంగం యొక్క ఆగ్రహాన్ని, రైతుల యొక్క ఇబ్బందుల్ని గమనంలో తీసుకొని వెంటనే ఈ వ్యవసాయ బిల్లుల చట్టాన్ని ఉపసంహరించుకొని భారతదేశం వ్యవసాయాన్ని భారతీయ రైతులకే ఉండాలి తప్ప కార్పొరేట్ సంస్థలు కాదనేది సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. శాఖాధిపతులకు పలు సూచనలు చేసిన శాసనసభాపతులు. నగరంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు 130వ వర్ధంతి. పూలే చూపిన బాటనే తమ ప్రభుత్వం అనుసరిస్తుందన్న రాష్ట్ర మంత్రులు. ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా సిపిఐ మౌన దీక్ష. మోదీ విధానాలు వ్యవసాయ రంగానికి తీరని నష్టమని రామకృష్ణ మండిపాటు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఏపీ పట్టణ పౌర సమైక్య మండిపాటు. పన్నుల పెంపుపై వాస్తవాలను ప్రభుత్వం దాచిపెడుతోందని బాబురావు ధ్వజం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.